కూడా ఇంటికి బయలుదేరారు. అలా వారు కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళా ఒకసారి ఆ సత్యనారాయణ స్వామి ఈ యొక్క వైశ్యులను ఇద్దరిని కూడా పరీక్షిద్దామనుకున్నాడట. పరీక్షిద్దామనుకొని ఒక సన్యాసి రూపంలో వారి దగ్గరకు వచ్చి, ఓ వైశ్యులారా, మీ యొక్క పడవలో ఉన్నటువంటి సామాన్లు ఏమిటయ్యా అని చెప్పి అడిగాడట. ఆ మాటలు విన్నటువంటి వైశ్యులిద్దరు కూడా ధనగర్వంతో ఉన్నవారు కనుక, ఓ సన్యాసి, మా పడవలో ఏమిటే నీకెందుకు, మా పడవల ఆకులు అలములు తప్ప మరేమీ లేవని చెప్పారట. మనం కూడా అంటంగా, మా ఇంటి ముందరికి ఎవరైనా వస్తే ఏం లేవు అని నిలబెడతాంగా, అట్లా అనమాట. అట్లనే అన్నారట. అనేసరికి ఆ సత్యనారాయణ స్వామి కోపం వచ్చింది. అట్లే ఆగగా అని చెప్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడట. ఎప్పుడు కూడా అట్లా అనకూడదు అని అర్థం అనమాట. అలా చెట్టు కింద కూర్చున్నాడు. తర్వాత వైశ్యులిద్దరు కూడా పడవలోకి వెళ్ళి చూడగా పడవలో ధనంతో ఉన్నటువంటి సంచులకు బదులు ఆకులు అలములే ఉండడం చూసి మూర్ఛపోయి కొంతసేపటికి తెచ్చుకొని విలపిస్తూ ఉన్నారు. అలా విలపిస్తూ ఉండగా అప్పుడు అల్లుడు తేరుకొని, మామ, ఏడిస్తే మనకు ప్రయోజనం